తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వటం కుదరదని కర్ణాటక తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. మరోవైపు ప్రతిరోజు 6,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసే ప్రక్రియ రేపటితో ముగియనుంది. కావేరీ జలాల వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రజల నుంచి, పార్టీల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్లు, ఆందోళనలతో కర్ణాటక ప్రభుత్వం కోర్టు తీర్పును వ్యతిరేకించింది. ఈ ఏడాది చివరి దాకా తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయలేమని కర్ణాటక స్పష్టం చేసింది. ఇటీవల ఇచ్చిన తీర్పును మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అదనంగా ఇవ్వాల్సిన 42,000 క్యూసెక్కుల నీటిని కూడా డిసెంబర్ చివరి నాటికి మాత్రమే విడుదల చేయగలమని తెలిపింది. సెప్టెంబర్ 27 వరకు ప్రతిరోజు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని 5 రోజుల క్రితం సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. 42,000 క్యూసెక్కుల నీటిని అదనంగా ఇవ్వాలని కూడా తీర్పు చెప్పింది. రేపటితో నీటిని విడుదల చేసే ప్రక్రియ ముగియనుంది. అయితే కోర్టు తీర్పును వ్యతిరేకించిన కర్ణాటక తమిళనాడుకు తాగునీటిని మాత్రమే ఇవ్వగలమని, సాగునీరు అందించలేమని తేల్చి చెప్పింది. తమ రాష్ట్రంలో పలు నగరాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని, ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాతే తమిళనాడు నీటి అవసరాల సంగతి చూస్తామని సుప్రీంకు స్పష్టం చేసింది కర్ణాటక. కావేరీ పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. 4 వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తమిళనాడులో తీవ్ర నీటి కొరత ఉందని ఆ రాష్ట్రం న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ తరుణంలో మరోసారి కర్ణాటక సుప్రీంకు తమ అభ్యంతరాలు తెలపడంతో రేపు జరగనున్న విచారణలో సుప్రీం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.